నమస్కారం. మన జీవితంలో మనకు రెండు గురువు మహోపకారం తీర్చలేని రుణం. గురువు మహోపకారం తీర్చలేని రుణం. రకాల గొప్ప బహుమతులు లభిస్తాయని అంటారు. ఒకటి మనకు ఈ జీవితాన్నిస్తుంది, మరొకటి అసలు ఈ జీవితాల పరంపరకే ఒక ముగింపు పలుకుతుంది. మరి ఈ రెండు మహోపకారాల మధ్య ఉన్న ఆ లోతైన తేడా ఏంటో ఈరోజు కాస్త వివరంగా చూద్దాం. మన జీవితంలో రెండు మహోపకారాలు. తల్లిదండ్రులు, గురువు మహోపకారం. ఇద్దరి రుణం అస్సలు తీర్చుకోలేనిది అంటారు. అందులో మొదటిది మనకు ఈ శరీరాన్నిచ్చి ఈ లోకాన్ని చూపించిన మన తల్లిదండ్రులది. ఇక రెండవది మనకు జ్ఞానాన్నిచ్చే గురువుది. మరి ఈ ఇద్దరూ చేసే మహోపకారాల మధ్య ఉన్న తేడా ఏంటి చూద్దాం. చూడండి, భౌతిక శరీరాన్ని ఇవ్వడం, మళ్ళీ పుట్టుక నుండి మళ్ళీ పుట్టకుండా చేయడం. అసలు కీలకమైన విషయం ఇక్కడే ఉంది. తల్లిదండ్రులేం చేస్తారు? మనకు ఈ భౌతిక శరీరాన్ని ఇస్తారు, ఈ లోకంలోకి తీసుకొస్తారు. కాని గురువు చేసే మహోపకారమేంటంటే మళ్ళీ ఇంకో శరీరం ధరించాల్సిన అవసరం లేకుండా చేయడం. అంటే ఒకటి జీవితాన్ని మొదలుపెడితే మరొకటి ఆ జనన మరణ చక్రానికే ఫుల్ స్టాప్ పెడుతుందన్నమాట. సరే, ఇంత భక్తి మార్గం. గురువు చూపిన దారి. గొప్ప బహుమతి అన్నారు, బానే ఉంది. కాని గురువు దీన్ని ఎలా సాధ్యం చేస్తారు? మళ్ళీ పుట్టకుండా చేయడమంటే అదెలా జరుగుతుంది? దానికి ఆయన చూపించే మార్గమే భక్తి మార్గం. మరి భక్తి అంటే భక్తి అంటే గురువుచే పెంపొందించబడిన భక్తి స్థితి. ఇది వ్యక్తి దృష్టిని దైవం వైపు మళ్లిస్తుంది. ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఏదో పూజ చేయడం కాదు. ఇక్కడ భక్తి అంటే గురువు శిష్యుల్లో ఒక స్థిరమైన, నిరంతరమైన భక్తిభావాన్ని కలుగజేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే శిష్యుడి దృష్టి నెమ్మదిగా ప్రాపంచిక విషయాల నుంచి పూర్తిగా దైవం వైపు మళ్ళుతుంది. ఈ పద్ధతిని గమనిస్తే మనకు గురువు పద్ధతి దశ. గ్రహించడం దశ 2, బోధించడం దశ 3, మళ్లించడం. శిష్యుని స్థాయిని అర్థం చేసుకుంటారు. దశ 2, బోధించడం, వారి స్థాయికి తగినట్టుగా మాట్లాడతారు. దశ 3, మళ్లించడం, భక్తిని కల్పించి భగవంతుని వైపు తిప్పుతారు. చాలా ఆసక్తికరమైన విషయం అర్థమవుతోంది. గురువు అందరికీ ఒకే రకమైన పాఠం చెప్పరు. అదే ఇక్కడ స్పెషాలిటీ. చూడండి, ఫస్ట్ శిష్యుడి స్థాయి ఏంటో ఆయన గ్రహిస్తారు. తర్వాత వాళ్ళ లెవెల్కి తగ్గట్టు వాళ్లకర్థమయ్యేలా మాట్లాడతారు. ఫైనల్గా వాళ్లలో భక్తిని పెంపొందించి వాళ్ల మనసు పూర్తిగా భగవంతుని వైపు తిరిగేలా చేస్తారు. ఇది ఒక పర్సనలైజ్డ్ గైడెన్స్ లాంటిదన్నమాట. సరే, ఇదంతా ఎందుకు? జన్మల పరంపరను ఆపడం గురువు యొక్క అంతిమ లక్ష్యం. గురువు మార్గదర్శకత్వం వల్ల వచ్చే ఆ అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? అదే జన్మల పరంపరను ఆపడం. అంటే ఈ పుట్టడం చావడం అనే సైకిల్ ఉంది చూసారా, దానికి ఫుల్ స్టాప్ పెట్టడం అనమాట. ఇది మాటల్లో చెప్పినంత సులువు కాదు, చాలా లోతైన విషయం. మూల గ్రంథంలో ఈసారి చావు చిట్ట చివరి చావు చేస్తాడు గురువు. ఈ వాక్యం వింటేనే మనకు విషయం ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. ఈసారి చావు చిట్ట చివరి చావు చేస్తాడు. అబ్బా, ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! దీనర్థం ఈ శరీరంతో వచ్చే మరణమే ఆఖరిది. దీని తర్వాత ఇంకో పుట్టుక, ఇంకో చావు అనే ప్రసక్తే ఉండదు. గురువు దానికి శాశ్వతంగా ఒక ముగింపు పలుకుతారు. మరి ఇదెలా పునర్జన్మ అవసరం లేకుండా చేసే జ్ఞానాన్ని అందించి జనన మరణ చక్రాన్ని శాశ్వతంగా ఆపడమే లక్ష్యం. సాధ్యం? దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే గురువు ఇచ్చే జ్ఞానం వల్ల మళ్లీ పుట్టాల్సిన అవసరమే లేకుండా పోతుంది. చూడండి, ఏదైనా పని ఉంటేనే కదా మనం మళ్లీ వస్తాం. ఆ పని, ఆ కర్మబంధమే లేనప్పుడు ఇక పునర్జన్మ ఎందుకుంటుంది? అలాగన్మాట. ఆ చక్రానికి అక్కడితో ఎండ్ కార్డు పడిపోతుంది. సరే, తీర్చుకోలేని రుణం. గురువు పట్ల బాధ్యత. ఇప్పటిదాకా మనం గురువు చేసే మహోపకారం గురించి మాట్లాడుకున్నాం. ఇంత గొప్ప బహుమతి అందుకున్న తర్వాత మరి శిష్యుడి సంగతేంటి? గురువుకి ఏదైనా తిరిగివ్వగలడా? ఇక్కడే మనకు తీర్చుకోలేని రుణం అనే కాన్సెప్ట్ వస్తుంది. మూల గ్రంథం మనల్ని నేరుగా ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు?
ఒక ప్రశ్న అడుగుతోంది. ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు అని. ఒక్క క్షణం ఆలోచించండి. జన్మల పరంపరనే ఆపేసిన ఆ గురువుకి మనం ఏం తిరిగివ్వగలం? దేనితో ఆయన్ని కొలవగలం? సమాధానం కూడా జన్మల పరంపరను ఆపిన గురువుకి తాంబూలం వంటి సాధారణ వస్తువులతో రుణం తీర్చుకోలేము. మనకు అక్కడే సూచనాప్రాయంగా దొరుకుతుంది. ఈ రుణం భౌతికమైనది కాదు, అందుకే భౌతిక వస్తువులతో తీర్చలేం. మనమిచ్చే తాంబూలమో దక్షిణో ఇలాంటివి ఏవీ కూడా ఆ మహోపకారానికి సరితూగలేవు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారం ఆధ్యాత్మికమైనది, ప్రాపంచికమైనది కాదు. దానికి వెల కట్టలేం కదా. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, జన్మల పరంపర లేకుండా చేశాడు గురువు. ఇదేదో ఈ ఒక్క జీవితాన్ని బాగుచేయడం లాంటిది కాదు, అసలు ఈ పుట్టుకల గొలుసునే తెంచేయడం. మరి ఎంతటి గొప్ప ఉపకారానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? బహుశా అదే నిజంగా తీర్చుకోలేని రుణం.